ఇంద్రకీలాద్రిపై అమ్మవారు 9వ రోజు దుర్గమ్మగా దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ ప్రత్యక్షంగా అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి దసరా ఉత్సవాల్లో 9వ రోజైన ఇవాళ కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రోజుకొక రూపంలో దర్శనమిచ్చేటువంటి అమ్మవారు ఇవాళ దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి రూపంలో చూస్తే కనుక ఇవాళ అత్యంత శక్తివంతమైనటువంటి రూపంగా దుర్గామాతను చెప్పవచ్చును. ఇవాళ అంటే రాక్షసుని సంహరించినటువంటి రోజుగా ఇవాళ దర్శనమిచ్చి దుర్గాదేవి రూపంగా దర్శనమిస్తుంది. ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి ప్రస్తుతం చూస్తున్నాం అఖండ హారతిని ఇస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి భక్తులు దాదాపు వేల మంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. వందల సంఖ్యలో భక్తులు కుంకుమార్చనను ప్రత్యేకంగా ఇవాళ నిర్వహిస్తున్నారు. ఇవాళ విశిష్టత చూస్తే కనుక అమ్మవారు అష్టమి రోజున దుర్గాదేవి రూపంలో దుర్గముడు అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి రోజుగా ఇవాళ పురాణాల్లో ఉంది. ఇవాళ అమ్మవారి అత్యంత శక్తివంతమైనటువంటి రూపం ధరించి ఆ రాక్షసుని సంహరించి దుర్గాదేవి రూపంలో భక్తులకు వరాలు ఇచ్చారు. భక్తులు రాక్షసుల వల్ల ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను తీర్చారనే పురాణాల్లో ప్రస్తుతంగా ఉంది. ఇవాళ అమ్మవారి రూపం చూస్తే కనుక కిరీట ధారణి అలాగే త్రిశూలాన్ని ధరించి సింహాసనాన్ని సింహ రూపంలో ఉన్నటువంటి సింహాసనాన్ని అధిష్ఠించి భక్తులకు ప్రత్యేకంగా దర్శనమిస్తారు. అమ్మవారి భక్తులకు కొంగు బంగారంగా ఉన్నటువంటి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఇవాళ దుర్గాదేవి రూపంలో అమ్మవారి భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు, అభయం ఇస్తున్నారు. వాళ్ళందరి కష్టాలను తీర్చేటటువంటి అమ్మవారిగా ఇవాళ భక్తులు కొలుస్తారు. ఇవాళ ఆదివారం కావడంతో వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడికి బారులు తీరి ఉన్నారు. దాదాపు చూస్తే కిలోమీటర్ల మేర ఇవాళ వేకువజాము నుంచి అమ్మవారిని ప్రత్యేకంగా ఇవాళటువంటి దుర్గాదేవి రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఇవాళ వేచి చూస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటికే దాదాపు వేలాది మంది అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. భక్తులు తల్లి దుర్గామాత ఇవాళ భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ వాళ్ళ కష్టాలను తీరుస్తుందని భక్తులు ప్రధానంగా నమ్ముతారు. ఇవాళ ప్రధానంగా కుంకుమార్చనను చేస్తారు. ఎర్రని వస్త్రాలు ధరించి అలాగే ఎర్రని అక్షింతలు అలాగే ఎర్రని కుంకుమతో అమ్మవారిని అర్చన చేస్తే ఇవాళ మంచి జరుగుతుందని ప్రధానంగా భక్తులు విశ్వసిస్తారు. ఈ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ప్రధాన ఆలయంలో అమ్మవారి ముందు కుంకుమార్చనను నిర్వహించారు. కుంకుమార్చన నిర్వహించిన అనంతరం అఖండ హారతిని ఇవ్వడం జరిగింది. అఖండ హారతిని కుంకుమార్చన చేసినటువంటి భక్తులకు ఇప్పుడు ఇస్తున్నారు. అఖండ హారతిని అలాగే అమ్మవారిని దర్శించుకుని భక్తులు అనుగ్రహం పొందుతున్నారు. అలాగే ఇవాళ చూస్తే కనుక దాదాపు వేలాది మంది ఇప్పటికీ ఆదివారం కావడంతో వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలకు పోటెత్తడం జరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంకా వేచి చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారిని దర్శనం కలిగించే విధంగా ఆలయ అధికారులు అలాగే పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిన్న అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనమివ్వడం జరిగింది. మూల నక్షత్రం కావడంతో నిన్న దాదాపు 2 లక్షల పైగా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఆదివారం కావడం సెలవు దినం కావడంతో అలాగే అత్యంత శక్తివంతమైనటువంటి దుర్గాదేవి రూపంలో ఇవాళ అమ్మవారు దర్శనమిస్తున్న కారణంగా ఇవాళ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలా అమ్మవారిని దర్శించుకుంటే మంచి కలుగుతుంది, ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయనేది భక్తులు ప్రధానంగా విశ్వసిస్తారు. అందువల్ల ఇవాళ వేకువజాము నుంచే దాదాపు అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో ఇక్కడికి విజయవాడ సహా పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చారు. వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలాగే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొందేలా ఆలయ అధికారులు కానీ అలాగే పోలీసులు కానీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు వేలాది మంది దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకా లక్షల సంఖ్యలో తరలి వస్తున్నటువంటి దృష్ట్యా ఆలయ అధికారులు కూడా ప్రత్యేకంగా ఈవో సూర్యకుమారి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇక ఇంద్రకీలాద్రి ఉన్నటువంటి తాజా పరిస్థితి. కేవలం నరేంద్రతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.